చూడండి ఫ్రెండ్స్, నేను మగ్గంతో వేసిన వర్క్ మగ్గం మీద వేసినాను. నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలా మగ్గం వర్క్ వేసుకుంటాను. చూడండి, హ్యాండ్స్, ఇవి హ్యాండ్స్, ఇలా హ్యాండ్స్కి వేసినాను. ఇది నెక్, చూడండి. ఇది ఇలా ముందు సైడ్ నెక్, ఇది ముందు సైడ్ నెక్, అది వెనుక సైడ్ నెక్. చూడండి, ఇది ఒకటి, చూడండి, ఇది ఒకటి. ఇది వచ్చేసి టోన్స్ వర్క్. ఇలా చేశాను. బ్యాక్ సైడ్ ఇది ప్రింట్, ఇది హ్యాండ్స్. ఇలా చేశాను వర్క్. ఇదొకటి, చూడండి, ఇది ఒక మోడలు. అన్నీ మగ్గంతో చేసినాను. ఇది హ్యాండ్స్ పొడవు పెట్టినాను. ఇలా చేసినాను. ముందు సైడు ఇలా హ్యాండ్స్. ఇదొక మోడలు. ఇప్పుడు ఇది ఫ్యాషన్ అండి, వీనక్ జాకెట్ లాగా. అప్పుడు సావిత్రి అందు వేసుకుంటారు కదా, అలా. ఇదండి, ఇది కూడా మగ్గం వర్క్తోనే వేసినాను. చూడండి, హ్యాండ్స్ ఇలా వేసినాను. ముందు సైడ్ చూడండి, ఇలా కొంచెం ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా చాలా బాగా వచ్చిందండి. బాగా వేసినాను. చూడండి, ఈ హ్యాండ్స్ పొడవు హ్యాండ్సే, అంత పొడవు కాదు, పొట్టి కాదు, కొంచెం. ఇలా వేసినాను. చూడండి, ఇది ఒక మోడలు. ఎలా వేసినాను. ఇది హ్యాండ్స్ పొట్టివి, చాలా బాగుంటాయి. ఇది ఒక సైడ్ ఫ్లవర్ వచ్చి అట్లా వేసినాను. ఈ సైడ్ లేదు, ఒక సైడ్ ఫ్లవరు, అది అలా వేసినాను. చూడండి,
చూడండి ముందు సైడు ఇలా వేసినాను. ఇలా చూడండి, ఇది చూడండి సింపుల్గా వేసినాను. ఎక్కువ లేకుండా హెవీగా లేకుండా ఉడికే కొంచెం సింపుల్గా వేసినాను. చూడండి సింపుల్గా వేసాను. హ్యాండ్స్ సింపుల్గా బాగుంటుందని వేసినాను. చూడండి ఇలా ముందు సైడ్ అంతా సింపుల్గా వేసాను. చాలా బాగుంటాయండి. ఇలా సింపుల్గా వేసుకున్నా బాగుంటాయి. చూడండి మిర్రర్ వర్క్స్ ఇది హెవీగా వేసినాను. ఇదంతా మిర్రర్ వర్కే. ఇది డబల్ ఇచ్చినాను, కింద కూడా ఇచ్చినాను. కింద కూడా ఇచ్చినాను, మళ్ళీ పుటాస్ ఇచ్చినాను. చూడండి హెవీ వర్క్ అండి. అదే ఇది ఈ వర్క్ బయట అడిగాను, అడిగింటే 5,000 అయితే వేసిస్తా అన్నారు. చూడండి నేనే వేసుకున్నాను. నేనైతే ఖాళీగా ఉన్నానండి, ఏదో చేసుకుంటుంటాను ఇంట్లో. పిల్లలకు వంటలు కానీ, నేను భజన కూడా చేస్తాను. తలాల భజనకు కూడా పోతాను. అన్నమయ్య కీర్తనలు పాడతాను. చూడండి వర్క్ చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బాగుంది కదండి. మీకు కావాలంటే ఎవరైనా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో వేపిస్తాను. చూడండి ఇది ముందు సైడ్ అండి. ఫ్రంట్ హ్యాండ్స్. అప్పుడంతా పొట్టి హ్యాండ్స్ కావాలని పెట్టించుకుంటాంటిమి. ఇప్పుడు మళ్ళీ పొడవు వచ్చినాయండి. అయినా కూడా ఇది కూడా బాగుంటుంది. ఇది ఒక మోడల్ అండి. ఇది చూడండి, ఇలాంటి క్లాత్ తీసుకొచ్చి నేను ఇలా డిజైన్ చేసినాను. మిషన్ పైన జిగ్జాగ్ చేయించి దాన్ని మోడల్ లాగా చేసినాను. ఇలా చూడండి సింపుల్. శారీకి అంతటికి ఇట్లే చేసినాను. శారీ మొత్తం ఇట్లే వచ్చింది, డిజైను ఇలాగే వచ్చింది. శారీ మొత్తం వచ్చింది. చూడండి ఎలా చేశాను. చూడండి ఇటు సైడ్ ఫ్లవర్స్ లాగా చేసినాను. ఇక్కడి వరకు ఒక మోడలు, ఇక్కడ నుంచి వేరే మోడల్ చేశాను. చూడండి 2 మోడల్స్ ఇందులోనే. ఇదొక మోడల్ వెరైటీగా చేశాను. ఇలా చేశాను. హ్యాండ్స్ ఉన్నారు. చూడండి
చాలా బాగుంది కదండి. ఇంగ్లీష్ మోడల్ లాగా ఉంది కదా, చాలా బాగుంది కదా. నేను ఎవరిని అడగనండి, నేను ఓన్గా చేసుకుంటాను. ఏవైనా నేనే గీసుకొని, నేనే మోడల్ కూడా నేనే గీసుకొని నేనే చేస్తాను ఓన్గా. ఎవరిని అడగను. ఏవైనా సరే వంటలు కానీ ఎవరిని ఆశయను, నేనే చేసుకుంటాను. చూడండి ఎంత బాగా వచ్చిందో ముందు సైడు, చాలా బాగుంది కదండి. చూడండి నేను ఒకరి మీద డిపెండ్ కాను. నాకు నచ్చితే నేను అది ఖచ్చితంగా చేస్తాను. చూడండి ఇది ఎంత అందంగా ఉందో. ఇది మగ్గం వర్క్ కాదండి, ఇది కంప్యూటర్ వర్క్. బయట చేయించాను, నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో చేయించాను. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ ఇస్తాను, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి చేయించుకోవచ్చు. చూడండి చాలా అందంగా ఉంది కదండి. ఇలా చేయించాను. ఇలా నాకు ఈ మధ్య హెల్త్ బాగాలేదండి, అందుకు మగ్గం పెట్టడం లేదు. మళ్ళీ పెట్టాలనుకుంటున్నాను. మగ్గం మీద చెక్ చేసుకునే వరకు చాలా టైం పడుతుందండి, అందుకని బయట చేయించుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇది ఒక డిజైను, చాలా బాగుంది కదండి. చూడండి ఫ్రంట్ హ్యాండ్స్, ఫ్రంట్ హ్యాండ్స్ చూసారు కదా. చూడండి ఇది కూడా కంప్యూటర్ వర్కే, బయట చేయించాను. చూడండి అర్జెంటుగా ఫంక్షన్ పడింటే చేయించానండి. చూడండి చూడండి చాలా అందంగా ఉంది కదండి. ఒక సైడ్ ఫ్లవర్ వేపించి చేపించాను. ఇలా నేను మోడల్ సెలెక్ట్ చేసుకొని వేయించుకుంటానండి. ఏదైనా కానీ నా ఓన్ ఒపీనియన్, ఎవరిని అడగను నేను. ఇలా చేపించుకున్నాను. చూడండి చాలా బాగుంది కదా. చూడండి ఇది కూడా కంప్యూటర్ వర్కే చేయించాను బయట. చాలా బాగుంది కదా నెమళ్ళు.